దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 56.80 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 9.28 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేదలకు వరంగా మారుతున్నాయని అన్నారు. అత్యవసర పరిస్థితిలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్రానికే సంజీవనిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో సంపూర్ణ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు దరిచేర్చామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయం లేనటువంటి వైద్యాన్ని ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో అందిస్తూ వారికి ఆర్థికంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి ఆలోచనలతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా విరివిరిగా సహాయం అందించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపు 1,27 లక్షల రూపాయలు ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఈ ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులను రీఎంబర్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయడమే కాకుండా ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి దాంట్లో 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం, దాంతోపాటు ప్రతి ఒక్క అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సదుపాయాలను పెంచేటువంటి విధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్స్ని దాదాపు 3,000 మందిని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని నియమించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం సంక్షేమమే కాకుండా మనందరికి కూడా తెలుసు, రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా క్వాంటమ్ వ్యాలీని ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిది. ఎందుకంటే దేశంలోనే మొదటి స్థాయి, ఎందుకంటే క్వాంటమ్ అనేది సూపర్ కంప్యూటర్ ఇప్పుడు దాకా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితులు. ఒక దార్శనికుడిగా, ఒక ముందు చూపు కలిగినటువంటి నాయకుడిగా ఆనాడు హైటెక్ సిటీ ఏర్పాటు చేసి సైబరాబాద్ గా మార్చినటువంటి ప్రదేశం అయితే ఈరోజు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున దాదాపు 90,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 133 క్యూబిక్ డేటాని సేకరించేటువంటి మెగా కంప్యూటర్ ని ఈరోజు అమరావతికి పరిచయం చేయడమే కాకుండా ఈరోజు క్వాంటమ్ ఏదైతే ఉందో భారతదేశానికి కాదు ప్రపంచానికి దిక్సూచుకున్నటువంటి క్వాంటమ్ వ్యాలీని మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ క్వాంటమ్ వ్యాలీ రావడంతో ప్రపంచ పటంలో అమరావతి అనేది ఒక మహానగరంగా క్వాంటమ్ వ్యాలీ ద్వారా వేలాది ఉపాధి కల్పించేటువంటి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారి దూరదృష్టికి, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ